మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం. ఆంధ్ర యూనివర్సిటీలో రగిలిన రాజకీయ చిచ్చు ఎట్టకేలకు వైస్ ఛాన్సలర్ రాజీనామాతో కొంతవరకు ముగింపు పడింది. వీసీపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మాత్రం పెరుగుతోంది. నియంతృత్వ పోకడలతో వివాదాస్పద వైస్ ఛాన్సలర్ గా పేరు తెచ్చుకున్న వీసీ ప్రసాద్ రెడ్డిపై ఫిర్యాదుల పరంపరను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సమగ్ర దర్యాప్తు కోసం ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో వీసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ పోకడలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వీసీ చెలాయించిన అధికారానికి చరమగీతం పాడేందుకు విద్యార్థి, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకొచ్చాయి. వైసీపీ హయాంలో యూనివర్సిటీని రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చేశారు అనేది ప్రసాద్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇక వైస్ ఛాన్సలర్ కార్యాలయం నిత్యం రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో బిజీగా ఉండేది. ఈ నేపథ్యంలో విద్యార్థులతో సర్వేలు చేయించడం, పీహెచ్డీలు అమ్ముకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు యూనివర్సిటీ మీద వచ్చాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొత్త రూపు తెచ్చేందుకు ప్రసాద్ రెడ్డి చేసిన ప్రయత్నానికి మద్దతు లభించినప్పటికీ భారీగా నిధులు ఖర్చు చేయడం, ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూసా నిధులు పక్కదారి పట్టించారు అనే బలమైన ఆరోపణలున్నాయి. ఆయన హయాంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్లు కూడా వస్తున్నాయి. అలాగే ఏయూ ఆస్తుల విలువ వేల కోట్లు కాగా వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో భూములను తాకట్టు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక నియామకాలు, ఎయిడెడ్ కాలేజ్ లెక్చర్లను యూనివర్సిటీ బోధనలకు తీసుకురావడం, కొన్ని రకాల కోర్సులకు మంగళం పాడడం, ఇలా అనేక అంశాలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ భద్రత స్థానిక నాయకులంతా అలాగే అక్కడున్న కంచెల్ని తొలగించారు. మొత్తానికి వీసీ రాజీనామా చేసిన ఆయనపై సమగ్ర దర్యాప్తు చేస్తేనే ఏయూ ప్రక్షాళన జరుగుతుంది అనేది విశాఖ ప్రజల డిమాండ్గా ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, యాక్చువల్గా నేపథ్యం ఏంటి అండ్ ఇప్పుడు పుట్టుకొస్తున్నటువంటి కొత్త కొత్త డిమాండ్లు ఏంటి వీసీకి సంబంధించి కూడా? అంటే చాలా అరాచకం సృష్టించారు అనేది అటు ప్రజా సంఘాలు కావచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్ పెడుతున్నటువంటి అంటే చేస్తున్న ఆరోపణలు కావచ్చు. ఏం జరుగుతోంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన యూనివర్సిటీ. అయితే ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం వివాదాలకి నిలయంగా మారింది. ఎందుకనంటే గత ప్రభుత్వ హయాంలో నియమింపబడ్డ వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసినప్పటికీ కూడా ఆయన ఏదైతే ఒక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారో ఏయూ పరిపాలనా విధానాల్లో, ఆ ఏకపక్ష నిర్ణయాల మీద పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత అనేది వస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా వీసీ మీద వ్యతిరేకత పెరిగింది. వీసీ రాజీనామా చేయాలన్న డిమాండ్తో పాటు గత హయాంలో అంటే వీసీ హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద సమగ్రమైన దర్యాప్తు కూడా చేయాలని ఒక పెద్ద డిమాండ్ అయితే వినిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఏయూ దగ్గర మనం చూసుకుంటే కనుక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏయూలో మూడంచెల భద్రతని వీసీ ఏర్పాటు చేసుకోవడం పెద్ద వివాదాస్పదమైంది. ఎందుకంటే ఏయూ అనేది ఒక విద్యాలయం, విద్యా కేంద్రం. ఇక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ వాళ్ళ సందేహాల్ని అలాగే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచుకునే విధంగా వాళ్ళు ప్రాసెస్ అనేది ఉండేది. కానీ ఏయూలో ఎవరు వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ఒక ప్రత్యేకమైన అనుమతులతో వెళ్లే విధంగా ఆయన ఒక మూడంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏయూ గేట్లకి తాళాలు వేయడం జరిగింది. అలాగే రూసా నిధులు ఖర్చు పెట్టడంలో కానీ, లేకపోతే ఆచార్యుల నియామకాల్లో కానీ, లేకపోతే ఇతర అంటే కోర్సులు, కొత్త కోర్సులకి తీసుకురావడం, అలాగే ఇక్కడ ఉన్న డీన్స్ ని నియామకం చేయడంలో కానీ, అలాగే పీహెచ్డీలో పట్టాల పంపిణీ, మొత్తం వీటిలన్నిటిలోని కూడా ఆయన పెద్ద ఎత్తున ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. నియంతృత్వ పోకడల్ని ప్రదర్శించారు. కేవలం రాజకీయ అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ ఏయూ విద్యార్థులతో రాజకీయ అంశాల కోసం గత ప్రభుత్వానికి అనుకూలంగా సర్వేలు చేయించడం, అలాగే రాజకీయ నాయకులకి ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక కేంద్రంగా ఏయూని మార్చారు అన్న పెద్ద ఎత్తున ఆరోపణలు ఆయన మీద వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఏయూ వీసీ అంటే అప్పట్లో రాజీనామా చేయకముందు ప్రసాద్ రెడ్డి మీద పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించడంతో పాటు ఇక్కడ నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇక్కడ నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఇదే అంశాలని కూటమి ప్రభుత్వాన్ని దృష్టికి ఇక్కడున్న విద్యార్థి సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన మీద ఒక ఎంక్వైరీ అనేది జరిపించాలి. గతంలో ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల మీద ఒక సమగ్ర దర్యాప్తు అనేది చేయాలి అన్నది ప్రధానంగా వచ్చిన అంశం కావడంతో ఇక తప్పని పరిస్థితుల్లో వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేశారు. అయినప్పటికీ కూడా ఆయన
తీసుకున్న నిర్ణయాల వలన ఏయు ప్రతిష్ట కొంత భంగం కలగడంతో పాటు పూర్తి స్థాయిలో ఆ నియామకాల వలన అసమర్థులు ఏయుకి ప్రధానంగా ఏయులోకి ప్రవేశించడంతో నాణ్యమైన విద్య అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దర్యాప్తు అనేది కొనసాగాలి, ఒక న్యాయం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జరగాలి అని చెప్పి ఇక్కడున్న విద్యార్థి సంఘాల నుంచి అలాగే ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేయడం కూడా ఒక చర్చనీయాంశమైన అంశమైంది. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్రలో ఇక్కడున్న వీసీలుగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వివాదాలతో రాజీనామాలు చేసిన సందర్భం అయితే లేదు. కేవలం వారి యొక్క పరిమితి ఏదైతే ఆ టర్మ్ పీరియడ్ ఉంటుందో వాళ్ళు ఆ పీరియడ్ లో వాళ్ళు జాబ్ చేసుకున్న పరిస్థితే కనిపించింది. కొంతమంది మీద వివాదాలు వచ్చినప్పటికీ కూడా రాజకీయ అంశాలు ఏ రోజు కూడా ఏయూలో రాలేదు. కేవలం పరిపాలనా అంశాలకు సంబంధించిన వివాదాలు మాత్రమే అప్పుడప్పుడు కూడా చవి చూశాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం ప్రసాద్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకోవడం, ఏకపక్షంగా వ్యవహరించడం, అలాగే వైసీపీ పార్టీకి ఆయన అనుకూలంగా వ్యవహరించారు అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలి మీద, గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన పరిణామాల మీద ఖచ్చితంగా మేమైతే గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేస్తామో దాని మీద ఖచ్చితమైన సమగ్రమైన దర్యాప్తు అయితే మాత్రం చేయాలి అని ఇక్కడ స్థానికులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ కోరుతున్నాయి. ఆ విధంగా చర్యలకు వెళ్లే అవకాశం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.